గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం నేను కూర్చున్న ప్రాంతం ఏదైతే ఉందో ఇది సముద్ర తీర ప్రాంతమో ఏ నదీ తీర ప్రాంతమో కాదు. ఒక కాజ్వే పై కూర్చున్న ఏలూరు జిల్లా బుట్టగూడెం మండలం రెడ్డి గణపురం కాజ్వే వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వరద దాటికి పూర్తిగా కొట్టుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఈ కాజ్వే గురించి ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కాజ్వేలు ఇప్పుడు పూర్తిగా ఒక మరణ శాసనాలుగా మారినాయని చెప్పుకోవాలి. ప్రధానంగా చిన్నపాటి వర్షం పడిన ఈ కాజ్వేలపై వరద ప్రవాహం ఎప్పటికప్పుడు ఉంటుంది. అలాంటి క్రమంలో కాజ్వేపై వరద ప్రవాహం అంచలా వేయలేని క్రమంలో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. గత నెల రోజుల వ్యవధిలో చూసుకున్నట్లయితే ఇటు చీనరసాపురం మండలానికి చెంది ఒక కానిస్టేబుల్ మక్కినవారిగూడెం బండివారిగూడెం కాజ్వే దాటుతూ 2-వీలర్ తో సహా కాలువలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. అదేవిధంగా నిన్న జిలుగుమిల్లి మండలం పూచిపాడి గ్రామానికి చెందిన ఒక 6 మహిళలు తెలంగాణ రాష్ట్రం చెన్నాపురం ఇటు సమీపంలోని కాజ్వేపై 7 రైతు కూలీలు కాజ్వే దాటుతుండగా చెన్నాపురం కాజ్వే దాటుతుండగా 2 మహిళలు కొట్టుకుపోయారు. ఆ మృత్యువాత పడిన పరిస్థితి. అందులో ఇప్పటికీ ఒక మృతదేహం లభ్యం కాని పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇటు పట్టినపాలెం కాజ్వే చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 30కి పైగా పట్టినపాలెం కాజ్వేపై మరణాలు సంభవించాయి. మొత్తంగా ఏదైనా ఈ కాజ్వే అనేసరికి ఒక మరణ శాసనం లాగానే అనుకోవాలని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాలైన బుట్టాయిగూడెం జిలుగుమిల్లి పోలవరం మండలాల్లో ఇటు పూర్తిగా కొండవాగులు ఉంటాయి. ప్రధాన రహదారుల్లో కాజ్వేలు ఉంటాయి. ఇటు రెడ్డి గణపురం కాజ్వే, అదేవిధంగా పట్టినపాలెం కన్నాపురం ప్రధాన కాజ్వేలుగా చెప్పుకోవచ్చు. ఈ కాజ్వేల్లో కొండవాగులు వరద ఎక్కువగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో కొండవాగులు ఒక్కసారిగా రావడంతో వరద ప్రవాహం అంచలా వేయలేని క్రమంలోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఎప్పటికప్పుడు అధికారులు దీనికి సంబంధించి కాజ్వేపై వరద ప్రవాహం దాటొద్దని చెప్తున్నప్పటికీ ప్రయాణికులు వరద ప్రవాహం అంచనా వేయలేని క్రమంలో కాజ్వే దాటుతూ మరణం సంభవిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇటు మొత్తంగా ఈ కాజ్వేలు ఒక మరణ శాసనంగా మారినాయని చెప్పుకోవచ్చు. వర్షం పడిందంటే ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక కాజ్వేలో ఏదో ఒక మరణం సంభవిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా ఇటు స్థానికులు కానీ వాహనదారులు ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ కాజ్వేలపై ఉన్న ప్రాంతంలో పూర్తిగా వంతెన నిర్మాణాలు సాగిస్తే ఈ మరణాలు తగ్గించవచ్చు అని చెప్పి దానిపై దృష్టి సారించి త్వరగా పూర్తి స్థాయిలో ఈ కాజ్వేలపై వంతెన నిర్మించాలని అయితే స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.